ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతోని గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు పోయి వందలాది మంది కాళ్ళు చేతులు తెగినాయి. అందుకే ఈనాడు శంషాబాద్ దగ్గర 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈరోజు ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్, చికెన్ ఏం కావాలన్న, పోల్ట్రీ ఏమి కావాలన్న అందుబాటులో ఉండే ఒక అంతర్జాతీయ మార్కెట్ను మన వైపు తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు, స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీ హిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్టులో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళలో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. ఆనాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవితకాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్ళలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేను, శ్రీధర్ బాబు, మా సురేఖ అక్కనో మేమెవరం తీసుకెళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ళ స్థావరాలను కబ్జా పెట్టుకుంటే
వెళ్ళడానికి దారి దొరక్క ఆ నీళ్లు మన ఇళ్ళను కబ్జా పెట్టుకుంటున్నాయి. మన బస్తీలకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెరువులు కుంటలు మనం ఆక్రమించుకుంటే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన బస్తీలు ఆక్రమించుకుంటున్నాయి. కొద్దిమంది కబ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు ఈరోజు నష్టాన్ని భరించాల్సి వస్తున్నాయి, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఈనాడు మన సమస్యకు, మన బస్తీలు నీళ్ళలో మునగడానికి, మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే. ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి, పాఠశాలలు బంద్, పార్లమెంటు బంద్, రోడ్లు బంద్, పరిశ్రమలు బంద్, హోటళ్ళు బంద్. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈనాడు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఈనాడు మనకు అడ్డం పడుతున్నారు. ఆయల్ల చాదర్ఘట్ ఆ ప్రాంతంలో మూసీ నది ఒడ్డునున్న వాళ్లకు ఆనాడు అక్కడ ఉన్న ఇండ్లన్నీ టీకేఆర్ కాలేజీ దగ్గరికి తరలించిండ్రు. ఏదన్నది నందనవనం. ఆయల్ల నందనవనానికి వెళ్ళమంటే వాళ్ళందరూ చాలా దుఃఖానికి లోనైన. ఇవాళ నందనవనం ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే కాని పరిస్థితి వచ్చింది. ఎవరిక్కడ ఎమ్మెల్యే కావాలన్నా మొట్టమొదట నందనవనం పోయి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టుర్రా నాయనా అని చెప్పుకునే పరిస్థితి. ఎంపీగా నిలబడ్డప్పుడు నేను కూడా నందనవనానికి పోయి మా అక్కలందరినీ ఆడగలిచి వచ్చినాను. ఇవాళ నందనవనానికి ఒక ప్రత్యేకత వచ్చింది. ఇవాళ కృష్ణారెడ్డి కాలేజీ ప్రాంతంలో ఈరోజు ఫ్లైఓవర్లు వేసుకున్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రోడ్ల వెడల్పు కార్యక్రమం అయింది. ఇవన్నీ కూడా ఆనాడు ముందు చూపుతో చేయకపోయిన ఉంటే, హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించకపోయిన ఉంటే, ఐటీ ఫార్మా కంపెనీలు తేకపోయిన ఉంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు వస్తుండేనా? ఆయల్లో కూడా కుట్రలు చేసిన వాళ్ళు ఉండ్రు, కడుపులో విషం పెట్టుకున్న వాళ్ళు ఉండ్రు, కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళు కూడా ఉండ్రు ఆయల్ల. కానీ ఆయల్ల పాప దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కృషి చేసి ఆ రోజు భూసేకరణకు సద్దన్నం కట్టుకొని పోయి కూర్చొని 5,000 6,000 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం సేకరించే దాంట్లో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేసి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ కృషి ఎంతో ఉంది.